రేవంత్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. తన మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో సూటిగా గుచ్చగల ధీరుడు. ప్రత్యర్థి ఎలాంటి వాడైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాడగల యోధుడు. తనకు ఎదురైన అవమానాలను, తనపై విసిరిన రాళ్లను పునాదులుగా పేర్చి పైకి ఎదిగిన ధీశాలి. రాజకీయాల్లోకి రావాలి అనుకునే నేటి తరం యువతకు ఆదర్శ నాయకుడు. గురుభక్తి చూపడంలో తనకు తానే సాటి. తెలంగాణ కాంగ్రెస్కు బాహుబలి. జడ్పీటీసీగా తన ప్రస్థానం ప్రారంభించి నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించాడు. రేవంత్ రెడ్డికి 6 సోదరులు, 1 సోదరి. సొంతూరులోనే ప్రాథమిక విద్య పూర్తి చేసిన రేవంత్ రెడ్డి వెల్దొండ మండలంలోని తాండ్రలో 6వ తరగతి, వనపర్తిలో హై స్కూల్, ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. డిగ్రీ చదివే సమయంలో ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా కూడా ఎదిగారు. అదే టైంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన జాగృతి పేపర్లో కూడా పనిచేశారు. అనంతరం కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ కూడా చేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి మంచి లాభాలను గడించారు. అదే క్రమంలో తనతో చదువుకున్న గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గీతారెడ్డి అప్పటి కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుడు కూతురు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచి 2004లో టీఆర్ఎస్లో చేరారు. 2006లో మిడ్జల్ మండలంలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించినా దక్కలేదు. దాంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకుని జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చి 2008లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గురునాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి 2014లో కూడా అక్కడి నుండే పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తదనంతరం కొన్ని రాజకీయ కుట్రల వల్ల ఓటుకి నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. అయినా ఎక్కడా అధైర్యపడకుండా తిరిగి పోరాటం సాగించారు. రోజురోజుకి కేడర్ను, నాయకులను కోల్పోతున్న తెలుగుదేశంలో ఉంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమని, తన లక్ష్యాలను చేరాలంటే కాంగ్రెస్ పార్టీ సరైనదని నిర్ణయించుకుని తనకు ఎంతో ఇష్టమైన గురు సమానులైన తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి తన రాజీనామాను సమర్పించి 2017లో కాంగ్రెస్లో చేరారు. 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారతదేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 10,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2021 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్రం మొత్తం తిరుగుతూ కాంగ్రెస్ కేడర్ని ఉత్సాహపరిచి తన పదునైన మాటలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆశావాహులు ఉన్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలను ఎదురొడ్డి పోరాడిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది.